సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. అమరావతికి మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది సార్. మొత్తానికి ఏది వరల్డ్ బ్యాంక్ దీనికి సపోర్ట్ చేయటం, అట్లానే కేంద్రం నుంచి కూడా 90% వాళ్ళే దాన్ని పే చేసే విధంగా ఉండటం ఇదంతా కూడా శుభపరిణామం. సో అమరావతి ఖచ్చితంగా ఆంధ్రులకి ఈ 10 yearsలో ఒక రాజధాని అనేది లేదు చెప్పుకోవడానికి కూడా. అసలు ఏంటి మీ రాజధాని అంటే ఏది అనేది లేనిది ఈ 5 yearsలోనే కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక పూర్వ వైభవం క్రియేట్ అయితే, ఎందుకంటే ఆంధ్రులు తెలివైన వాళ్ళు గొప్పోళ్ళు అంటూ ఉంటారు కదండి. సో అట్లీస్ట్ అది కూడా లేదన్న ఇదన్నా పోతుంది. అంటే మాహిష్మతి ఊపిరి పీల్చుకొని బాహుబలిలో ఒక డైలాగ్ ఉంది. అవును. అలాగే ఇప్పుడు మనందరం కూడా అమరావతి ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే అమరావతి అనేది కేవలం ఒక కట్టడాలకు సంబంధించిన రాజధాని కాదండి. ఆంధ్రుల యొక్క చరిత్ర పునాదుల మీద నిర్మింపబడుతున్నటువంటి ఒక మహానగరం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మీకు శాతకర్ణి దగ్గర నుంచి అమరావతిని కేంద్రంగా చేసుకొని ఆ రోజుల్లోనే విదేశీ వాణిజ్యం ఓడల దాకా చేసినటువంటి చరిత్ర, ఓడల ద్వారా చేసిన చరిత్ర మనకి తెలుస్తోంది. అలాగే బౌద్ధం అనేటువంటిది ఉజ్వల దశలో ఉన్నప్పుడు అమరావతి అనేటువంటిది, ప్రస్తుత అమరావతి ఏదైతే ఉందో అది ఒక పర్యాటక విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. ఒక స్థలానికి ఒక మహత్యం లేకపోతే ఇన్ని వందల సంవత్సరాలు అనేటువంటిది, ఇన్ని వేల సంవత్సరాలు అనేటువంటిది మళ్ళీ అక్కడికే వచ్చి మరొకసారి రాజధాని అక్కడికి రావటం అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఎ డివైన్ ప్లానింగ్. నేనైతే నమ్మేది. ఓకే. కేవలం అదేదో చంద్రబాబు నాయుడు గారు సంకల్పం అనో లేకపోతే రామోజీరావు గారు సజెస్ట్ చేశారనో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రాజధాని ఇక్కడ ఉండాలి అనేటువంటిది అది దైవ నిర్ణయం. ఇంకోటి అసలు అమరులు ఏలిన ప్రాంతం అంటారు కదండి, కాబట్టి అమరావతి అని పేరు వచ్చింది అంటారు. కాబట్టి తర్వాత చరిత్ర ఉంది. వాస్తురీత్యా కూడా ఉత్తరంలో నది పారుతూ ఉన్నప్పుడు కట్టేటువంటిది ఏదైనా సరే అది ఖచ్చితంగా చిరస్థాయిగా ఉంటుంది అనేటువంటిది ఒక నమ్మకం. తర్వాత మహానగరాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నది ఒడ్డున ఉన్నటువంటివే కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ నాగరికత అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా తీసుకుంటే చాలా లోతుల్లోకి వెళ్దాం. ఓకే. కానీ ప్రస్తుతం ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టినటువంటి అమరావతిని సహజంగానే ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు అనేటువంటి వాళ్ళు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారనేటువంటిది పురాణాలు, ఇతిహాసాలన్నీ మనకు చెప్తూనే ఉన్నాయి. సో ఆ యజ్ఞం అనేటువంటిది, అమరావతి యజ్ఞం అనేటువంటిది 34,000 ఎకరాలు ఒక్క కేసు కూడా పడకుండా ఆ రైతుల త్యాగాలతోటి మొదలైనటువంటి అమరావతి 3 సంవత్సరాల పాటు నిరాఘాటంగా జరిగింది. ఆ తర్వాత దానికి గ్రహణం బట్టి ఈ రాక్షస జాతి అంతా కూడా అధికారంలోకి రావటం, ఒకే సామాజిక వర్గం బాగుపడుతుంది, ఒక సామాజిక వర్గం మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషం మూలన అమరావతి బలైంది. కానీ దాన్ని పూర్తిగా చంపేశామని పండగ చేసుకున్నారు. కానీ ఇవాళ అది పునాదుల దగ్గర నుంచి మళ్ళీ లేస్తోంది. ఐఐటి నిపుణులను పట్టుకొచ్చారు మెడ్రాస్ నుంచి. అప్పుడు వేసినటువంటి పునాదులు వర్షానికి నాని ఎండకెండి పనికి వస్తుందా స్టీలు లేదా అంటే లక్షణంగా ఉంది, మీరు దాని మీద కట్టుకోవచ్చు అని చెప్పారు. అదే శుభపరిణామం. లేదు మళ్ళీ అవన్నీ తీసేసి చేయాలి, డిజైన్లు మార్చాలంటే చాలా టైం పట్టేది. కాబట్టి పాత డిజైన్ ప్రకారంగానే అమరావతి నిర్మాణం, కోర్ క్యాపిటల్ అనేటువంటిది జరగబోవటం అనేటువంటిది నిజంగా శుభపరిణామం. అదే కాకుండా వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే అమరావతి మునిగిపోతుంది, ఇలా మునిగిపోయే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ బ్యాంక్ ఒప్పుకోదు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఒప్పుకోదు, వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు కాదని చెప్పేసి ఇవన్నీ రకరకాల ప్రచారాలు చేశారు. ఇవన్నీ అబద్ధాలని తెలియజేస్తూ ఇవాళ వార్త వచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఇన్ ప్రిన్సిపల్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు సంయుక్తంగా 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రాసెస్ అంతా అయితే నవంబర్లోనే 3,750 కోట్ల రూపాయలు సిఆర్డీఏకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పే చేస్తారు అనేటువంటిది వార్త వచ్చింది. ఇక అమరావతి నిర్మాణాన్ని ఆపటం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దానికి కొన్ని ఫండ్స్ ఇచ్చేసి జంగిల్ క్లియరెన్స్, రోడ్లు రిపేర్ చేస్తూ
కొద్ది మాత్రమే ఉంటే కంప్లీట్ అయ్యే బిల్డింగ్స్, ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు విపరీతంగా వర్షాలు ఉండటం వల్ల ఏంటంటే రేపు నవంబర్ డిసెంబర్ నుంచి చాలా స్పీడ్గా చురుగ్గా నిర్మాణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక మంచి జరిగింది ఏంటంటే కరెక్ట్గా ఈ నిర్మాణాలు మొదలు పెట్టబోయే టయానికే 100 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎరగనటువంటి వరద అనేటువంటిది రావటం, అది కూడా అమరావతికి ఒక శుభసూచకం అంటాను నేను. ఓకే. ఎందుకంటే దాదాపు 12 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. వచ్చిన విజయవాడ మునిగింది కానీ అమరావతి మునగల. ఓకే. అమరావతి మునిగిపోతుందని చెప్పే చోటేమో అసలేమీ లేదు. కానీ కొన్ని వందల ఏళ్ళుగా ఉన్నటువంటి విజయవాడ అనుకోకుండా మునిగింది. అంటే విజయవాడ కంటే అమరావతి సేఫ్ అనేటువంటిది దీని ప్రకారంగా ప్రూవ్ అయింది. కాబట్టి అన్నీగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. ఖచ్చితంగా కొంత వాళ్ళు ఖర్చు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది. కాబట్టి అమరావతి నిర్మాణం అనేటువంటిది చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారంగా 3 సంవత్సరాల లోపల నారాయణ గారు చెప్పినట్టుగా 3 సంవత్సరాల్లో కోర్ క్యాపిటల్ పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు నవనగరాలు అన్నారు కదండి, అవునండి. అదేనా స్ట్రక్చర్ అంతే ఉంటుందా? అంతే. ఓకే. సేమ్ అంతకుముందు ఏదైతే ప్రతిపాదించారో నవనగరాలు, దానికి 6 కిలోమీటర్ల పొడవునా ఉండేటువంటి కోర్ క్యాపిటల్లో ఇవన్నీ వస్తాయి. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మిగిలిన రైతులకు ఇచ్చేసినటువంటి ప్లాట్లలో ఇప్పుడు మనకి హైటెక్ సిటీ వచ్చింది. ఎక్కడ? సైబరాబాద్లో. ముందు వచ్చింది అదొకటే, గవర్నమెంట్ కట్టినటువంటి బిల్డింగ్ అదొకటే. మిగతాదంతా ఏం చేశారంటే రోడ్లు, తర్వాత దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కల్పిస్తే ఎక్కడెక్కడ ఉన్నటువంటి బిల్డర్లు అందరూ వచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన ఆఫీసులు, అపార్ట్మెంట్లు, మిగతావి అంతా వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే అమరావతిలో కూడా ఏంటంటే కోర్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళు కనుక కంప్లీట్ చేసేస్తే, శాశ్వత భవనాలు వీళ్ళు నిర్మిస్తే, మిగిలినటువంటి అమరావతి అంతా కూడా మనకి సైబరాబాద్ ఎలా డెవలప్ అయిందో ఒక 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి నగరం అనేటువంటిది అక్కడ వచ్చేస్తుంది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఆస్కారం అక్కడ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళు ఏదో ఆషామాషిగా అన్నటువంటి వ్యవహారం కాదు. నిన్నే జరిగింది ఈ సోలార్ పవర్, విండ్ పవర్ మీద ఒక సమీక్ష. దాంట్లో వచ్చింది ఏంటంటే మనకున్న పొటెన్షియల్ అంతా జాగ్రత్తగా కనుక ఉపయోగించుకోగలిగితే 7,50,000 ఉద్యోగాలు కేవలం ఆ రంగంలో వచ్చేటువంటి అవకాశం. అంటే దాదాపు వీళ్ళు అనుకున్న టార్గెట్లో 40%, 35-40% ఆ రంగంలోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక మహానగర నిర్మాణం జరిగితే చిన్న కార్పెంటర్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి కొన్ని వేల మంది అక్కడ ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది. అది సెల్ఫ్ ఫినాన్స్డ్ క్యాపిటల్ అని ఎందుకు అంటున్నారు అంటే అన్నీ పోయిన తర్వాత కూడా 7 నుంచి 8,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఈ ఏదైతే కోర్ క్యాపిటల్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఎకరా వెళ్ళేటువంటి ఆస్కారం అక్కడ ఉంది. అలాంటిది 8,000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంటే ఎంత ఇది వాళ్ళ చేతిలో ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఇనిషియల్గా పెట్టేటువంటి ఈ కొద్దిపాటి పెట్టుబడే కానీ అమరావతికి ఎవరో తీసుకొచ్చి లక్షల కోట్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అది జనానికి అందరికీ అర్థమైంది కాబట్టే పెట్టుబడులు అనేటువంటివి ఆటోమేటిక్. ఇప్పుడు నిన్న లులు గ్రూప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంతకుముందు ఏం చెప్పారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనే దాని మొహం మేము చూడడం, భారతదేశంలో ఎక్కడైనా చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి మరీ వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళ అధిపతి 15 మంది వాళ్ళ టాప్ ఎగ్జిక్యూటివ్స్ మొత్తాన్ని తీసుకొని వచ్చాడు. మేము పెడుతున్నాము, వైజాగ్ కాకుండా విజయవాడ, తిరుపతిలో కూడా పెడతామని చెప్పి వెళ్ళారు. అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. దానికి తోడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఒక క్యాపిటల్ అమరావతి లాంటి వచ్చిందనుకోండి, ఇవాళ హైదరాబాద్ కూడా హైదరాబాద్ను తలదనేటువంటి నగరం అక్కడ నిర్మించేటువంటి అవకాశం ఉంది. అది అర్థమయ్యే కొద్దిమంది కనుక విజువలైజ్ చేసుకోగలిగితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉండబోతుంది అనేటువంటిది మాత్రం డంకాబద్ధంగా మనం చెప్పచ్చు.